వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. డియర్ ఆస్పిరెంట్స్, మనకి ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు, మీరు కనుక సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతుంటే ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్గా పికప్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోసం ఈ లెక్చర్ సిరీస్ మేము చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా ఈ లెక్చర్ సిరీస్ మొత్తాన్ని కూడా మీరు వాచ్ చేయండి అండ్ యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు మన క్లాస్లో ఎన్సీఆర్టీ క్లాస్ 7 జాగ్రఫీ చాప్టర్ 4ని ఎయిర్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ మీకు అవైలబుల్లో ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ us గో టు ద లెక్చర్. మనం ఎర్త్ అబ్జర్వ్ చేస్తే ఎర్త్ చుట్టూ ఒక హ్యూజ్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. ఆ హ్యూజ్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్నే మనం ఏమంటామంటే అట్మాస్ఫియర్ అని అంటాము. సో ఈ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ద యానిమల్స్ సర్వైవ్ అవ్వాలన్నా, ప్లాంట్స్ సర్వైవ్ అవ్వాలన్నా ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ద ఎయిర్ వి బ్రీత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అట్మాస్ఫియర్ నుంచే వస్తుంది. అండ్ సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్స్ని, హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది ఈ అట్మాస్ఫియర్. లేకపోతే ఈ అట్మాస్ఫియర్ కనుక లేకపోతే ఆ వేడికి మన సర్వైవల్లే కష్టం. ఇప్పుడు మనం ఒక ఓవెన్లో పెట్టిన ఐటమ్ లాగా అలా బేక్ అయిపోతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డే టైం మొత్తం చూసుకుంటే ఆ సన్స్ హీట్ రేస్, ఆ రేస్ అనేది వస్తుంది. కాబట్టి ఆ రేస్ వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది అట్మాస్ఫియర్ లేకపోతే. మళ్ళీ రాత్రి అయ్యేసరికి బాగా చల్లగా అయిపోతుంది కాబట్టి ఫ్రోజన్ అయిపోతుంది. సో అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఒక మన ఎర్త్ని జీవం ఉండేలాగా, జీవానికి అనుకూలంగా ఈ ఎర్త్ని మలుస్తుంది ఈ అట్మాస్ఫియర్ అనమాట. ఓకే, అయితే కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అసలు అట్మాస్ఫియర్లో ఏముంటుందో చూద్దాం. ఈ అట్మాస్ఫియర్లో మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఏముంటుంది? మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుంటే హయ్యెస్ట్ పర్సంటేజ్ నైట్రోజనే ఉంటుంది, దట్ ఈస్ 78%. అండ్ దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చి ఆక్సిజన్ 21%. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 0.03%. అండ్ గ్యాస్, ఆర్గాన్ గ్యాస్ తీసుకుంటే 0.93%. అండ్ ఆల్ అదర్ గ్యాసెస్ వచ్చి 0.04%లో ఉంటుందన్నమాట అట్మాస్ఫియర్. సో ఈ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్తో పాటు ఇంకేముంటుంది ఈ అట్మాస్ఫియర్లో? గ్యాసెస్, టైనీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, టైనీ డస్ట్ పార్టికల్స్. సో ఈ దుమ్ము ధూళి మొత్తం కూడా ఏమవుతుందంటే విండ్కి పైకి రైజ్ అయ్యి అలా ఈ అట్మాస్ఫియర్లో కలిసిపోయి ఉంటాయి అన్నమాట, డస్ట్ పార్టికల్స్ అనమాట. సో అయితే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నైట్రోజన్ ఈజ్ ప్లెంటీఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. సో మనం ఇన్హేల్ చేసినప్పుడు ఈ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ కూడా మనం తీసుకుంటాం, దాంతోపాటు నైట్రోజన్ కూడా మనం తీసుకుంటాం అనమాట. అయితే లంగ్స్ వరకు వెళ్ళి మళ్ళీ అది నైట్రోజన్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ అదర్ గ్యాసెస్, ఆక్సిజన్ వరకు మనం తీసుకొని మిగతా గ్యాసెస్ అన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ప్లాంట్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి అయితే నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాషియస్ ఫార్మ్ అవసరం లేదు, కానీ ప్లాంట్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ నైట్రోజన్. అయితే ఈ నైట్రోజన్ని డైరెక్ట్గా ప్లాంట్స్ కూడా తీసుకోలేవు. ఈ నైట్రోజన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ టేక్ ఇన్ ద బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని, సైనోబ్యాక్టీరియా అని ఉంటుంది అనమాట. ఈ ప్లాంట్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్కి ఫిక్స్ అయిపోయి బ్యాక్టీరియా ఉంటాయి. ఆ రూట్స్కి ఫిక్స్ అయిన ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ గాలిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని దాన్ని నైట్రైట్స్గా మారుస్తుంది అనమాట ఆ బ్యాక్టీరియా. సో ఆ నైట్రేట్స్ రూపంలో ఉన్న నైట్రోజన్ని ఈ ప్లాంట్స్ తీసుకోగలవు. ఓకే, డైరెక్ట్గా అయితే తీసుకోలేవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ రూట్స్లో ఉన్న బ్యాక్టీరియా ఫిక్స్ చేస్తుంది అనమాట నైట్రోజన్ని, అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని నైట్రేట్ కానీ నైట్రేట్లో కానీ కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో అలా కన్వర్ట్ చేసిన దాన్ని మాత్రమే ప్లాంట్స్ తీసుకోగలవు, డైరెక్ట్గా తీసుకోలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనకి డూ యూ నో అని ఇక్కడ పక్కన బాక్స్లో ఇస్తున్నాడు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సంటేజ్ ఉంది? 0.03% ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ మొత్తాన్ని ట్రాప్ చేస్తుంది అనమాట. సో
ఇది ఈ కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటే పర్లేదు, కానీ ఈ 0.03% కన్నా పెరిగితే ఏమవుతుందంటే హీట్ ట్రాపింగ్ పెరిగి ఆటోమేటిక్గా గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతాయి. ఇఫ్ గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజెస్ గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగితే ఏమైంది, దాన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. సో ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, జనరల్గా ఏంటంటే టెంపరేచర్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, హీట్ సరిగ్గా మెయింటైన్ చేయలేని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అక్కడ మొక్కలు పండించడానికి ఇలా రకరకాల మొక్కలు వేసేసి ఒక గ్లాస్ డోమ్ లాగా ఒక గ్రీన్ హౌస్ లాగా క్రియేట్ చేస్తారనమాట. సో ఇదంతా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా గ్రో చేస్తాం కాబట్టి ఇది ఒక గ్లాస్ డోమ్ లాగా క్రియేట్ చేస్తారు. ఇదేం చేస్తుందంటే సన్ రేస్ లోపలికి వస్తాయి, ఇక్కడ మొత్తాన్ని హీట్ చేస్తుంది, కానీ ఆ హీట్ బయటికి వెళ్ళకుండా ఈ గ్లాస్ డోమ్ పనిచేస్తుంది అనమాట. సో అలా పనిచేయడం వల్ల లోపల టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అయ్యి అక్కడ మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఇది ఏంటంటే నార్థన్ రీజియన్స్లో, నార్త్ లాటిట్యూడ్స్లో ఇలాంటివి చేస్తారనమాట. ఎందుకంటే టెంపరేచర్ సరిగ్గా ఉండదు కాబట్టి. కానీ మొక్కలు పెరగాలంటే టెంపరేచర్ కావాలి. మరి ఆర్టిఫిషియల్గా మనం టెంపరేచర్ మెయింటైన్ చేయలేం కాబట్టి ఇలాగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తారు. సో సన్ రేస్ వల్ల అది హీట్ అయ్యి ఆ హీట్ బయటికి వెళ్ళకుండా, టెంపరేచర్ లాస్ అవ్వకుండా, హీట్ లాస్ అవ్వకుండా టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ద ఎర్త్ ఆల్సో. ఎర్త్కి కూడా అప్లై అవుతుంది అనమాట. ఎలాగ అప్లై అవుతుందంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, మీథేన్. సో ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఎర్త్లో టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలా చూస్తాయి అనమాట. ఈ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్స్, ఇప్పుడున్న టెంపరేచర్స్ మెయింటైన్ అయితే పర్వాలేదు, కానీ ఇప్పటి నుంచి ఇంకా పెరిగింది అనుకుందాం. పెరిగితే ఏమవుతుందంటే స్నో ఏదైతే ఉందో, హిమాలయాల్లో ఉన్న స్నో కరిగిపోతుంది, అంటార్క్టికాలో ఉన్న స్నో కరిగిపోతుంది, ఆర్టిక్లో ఉన్న స్నో కరిగిపోయింది. స్నో కరిగిపోతే ఏమైంది, సీ లెవెల్ రైజ్ అయింది. సీ లెవెల్ రైజ్ అయితే ఆ కోస్టల్ ఏరియాస్లో ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. సో సిస్టమ్ మొత్తం మారిపోతుంది. అర్థమవుతుందా? అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ వస్తే మనం ఏసీస్ వాడే పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఇంకా వింటర్, ఇంకా నార్మల్ సీజన్స్లో కూడా మనకి టెంపరేచర్స్ ఎక్కువ పెరిగిపోయి ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్. ఓకే, సో ఇలాంటి పరిస్థితి, ఫ్లడ్స్ పెరుగుతాయి. సో డ్రాస్టిక్ క్లైమేట్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా క్లైమేట్ చేంజెస్ అయితే కొన్ని స్పీసీస్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో మేజర్ కల్ప్రిట్ ఎవరు ఇక్కడ, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని మనం ఏం చేస్తున్నాము, జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎలా బ్యాలెన్స్ అవుతుందంటే మనం ఏదైతే బయటికి రిలీజ్ చేస్తామో అది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకొని ఫోటోసింథసిస్ ప్రిపేర్ చేసి అది ఆక్సిజన్ ఇస్తుంది. ఇది న్యాచురల్గా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇంతకుముందు న్యాచురల్గా స్టోర్ అయిన ఈ కార్బన్ని మనం బయటికి తీసి ఏం చేస్తున్నామంటే ఫ్యూయల్స్ రూపంలో వాటిని మండించి మనం ఏం చేస్తున్నాము, ఆ ఫ్యూయల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట. యాజ్ ఏ వేస్ట్గా రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ కలిసిపోతుంది అట్మాస్ఫియర్లో. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఒక్కొక్క రోజు కొన్ని వేల టన్స్ బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఈ బ్యాలెన్స్, న్యాచురల్గా ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాము, మొక్కలన్నీ కొట్టేస్తున్నాం, చెట్లను కొట్టేస్తున్నాం. ఈ చెట్లను కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి చెట్లు ఉండట్లేదు కాబట్టి, తగ్గిపోతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఓకే ఫోజల్ ఫ్యూయల్స్ వాడుతున్నాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, దాంతోపాటు దానికి ఈక్వల్గా మనం ఏం చేయాలి, మొక్కలను పెంచాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, రివర్స్ చేస్తున్నాము. డెవలప్మెంట్ పేరుతో మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మొత్తం చెప్పింది అదే. ఇప్పుడు నైట్రోజన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ సెకండ్ మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. ఆక్సిజన్ ఏంటి, సెకండ్ మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. సో హ్యూమన్స్ ఏంటంటే ఈ ఆక్సిజన్ తీసుకుంటారు. ఆక్సిజన్ తీసుకొని
కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తారు. ప్లాంట్స్ ఏంటి, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇలా బ్యాలెన్స్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకుందాం, కార్బన్ డైఆక్సైడ్ అనేది అనదర్ ఇంపార్టెంట్ గ్యాస్. ఇది గ్రీన్ ప్లాంట్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫుడ్ తయారు చేసుకుంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. సో ఇలాగా ఒక న్యాచురల్ బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది అంటిల్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ పెరగడం వల్ల కోల్లో ఉన్న కార్బన్ని, ఆయిల్లో ఉన్న కార్బన్ని, ఫ్యూయల్స్లో ఉన్న కార్బన్ని మనం మండించడం వల్ల అది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్స్ రిలీజ్ చేసి అది హార్మ్ఫుల్, మనకి చాలా హార్మ్ అయ్యేలాగా న్యాచురల్ బ్యాలెన్స్ మొత్తం కూడా మారిపోతుంది, వెదర్ మారిపోతుంది, క్లైమేట్ మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డూ యూ నో అనేది మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని మనకి ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చాడు అనమాట. ఎయిర్ సర్క్యులేషన్ ఎలా జరిగిద్ది అసలు? సో దాని అంతటికి అదే జరిగిపోతుందా? ఎలా జరుగుతుందంటే ఇది సన్స్ హీట్ వల్ల, సన్ నుంచి వచ్చే హీట్ రేడియేషన్ భూమి మీద పడి భూమి వేడెక్కడం వల్ల ఆ వేడెక్కిన దగ్గర కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఆ ఎయిర్ కూడా వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు ఎయిర్ ఎక్స్పాండ్ అయినప్పుడు డెన్సిటీ తగ్గిద్ది. అంటే దాని డెన్సిటీ కొంచెం ఆ ఎయిర్ లైటర్ అవుతుంది అనమాట. లైటర్ అయినప్పుడు ఏమైందంటే అది పైకి రైజ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెలూన్స్ ఉన్నాయి, బెలూన్స్లో హైడ్రోజన్ ఫిల్ చేసామనుకోండి, అది పైకి రైజ్ అయ్యేది. ఎందుకని? అందులో చుట్టూ ఉన్న ఎయిర్తో పోల్చుకుంటే ఆ హైడ్రోజన్ బెలూన్ అనేది లైట్ వెయిట్ కాబట్టి అది పైకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ వన్స్ ఎయిర్ హీట్ అయిన తర్వాత అది డెన్సిటీ తగ్గి పైకి రైజ్ అయ్యిద్ది. పైకి రైజ్ అయినప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి చుట్టుపక్కల నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది అనమాట. ఇలా ఒక సర్క్యులేషన్, అంటే ఇలా పైకి రైజ్ అయ్యిద్ది వామ్ ఎయిర్, ఈ గ్యాప్ని ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి చుట్టుపక్కల నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది. ఇలా ఒక సర్క్యులేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ పైకి రైజ్ అయిన ఎయిర్ ఏమైందంటే అక్కడ మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ బరువెక్కి మళ్ళీ కిందకి దిగుతుంది. ఇలాగా అర్థమవుతుందా? ఇదొక సైక్లిక్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్నే ఎయిర్ సర్క్యులేషన్ అని అంటాము. దాన్ని ఏమంటాం మనం? ఎయిర్ సర్క్యులేషన్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, మనకి ఇక్కడ ఇమేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇది లేయర్స్, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్ అంతా కూడా ఒకేలా ఉండదు, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ లేయర్స్లో లోవర్ మోస్ట్ లేయర్ మనం తీసుకుంటే ట్రోపోస్ఫియర్ అని అంటాము. ఈ ట్రోపోస్ఫియర్ జనరల్గా దీని యావరేజ్ హైట్ వచ్చి 13 కిలోమీటర్స్. ఇక్కడ హైట్ ఇన్ కిలోమీటర్స్ అని ఇచ్చాడు, ఇక్కడ 10 ఇచ్చాడు. యాక్చువల్గా యావరేజ్ కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ అనమాట. అయితే ఈ ట్రోపోస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం బ్రీత్ చేసుకునేది మొత్తం కూడా ఈ ట్రోపోస్ఫియర్లో ఉన్న ఎయిర్ నుంచే. ఓకే, ఈ ట్రోపోస్ఫియర్లో ఏంటంటే వెదర్ ఫినామినా మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. వెదర్ ఫినామినా అంటే ఏంటి? వర్షాలు రావడం, ఫాగ్, హెయిల్ స్టార్మ్స్ అంటే ఏంటి? వడగళ్ళు అనమాట. ఓకే, ఇది మొత్తం కూడా ఈ లేయర్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఫాగ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కొండ ప్రాంతాల్లో కనుక మనం వెళ్ళామనుకోండి, వెళ్తే మొత్తం కూడా దట్టంగా ఒక మంచుతో కప్పబడినట్టు అనిపించింది. అంటే ఆ ఎయిర్ మొత్తం కూడా ఈ మంచుగా అనిపిస్తుంది, పొగ మంచు అని అంటాం. సో దాన్నే ఫాగ్ అని అంటాం అనమాట. ఓకే, సో అయితే ఈ ట్రోపోస్ఫియర్లో వెదర్ ఫినామినా మొత్తం జరుగుతుంది. వర్షాలు రావడానికి కారణం ఇదే మనకి. తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఏం చేస్తుంది? స్ట్రాటోస్ఫియర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతుందంటే స్ట్రాటోస్ఫియర్ 50 కిలోమీటర్స్ వరకు ఈ స్ట్రాటోస్ఫియర్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అయితే స్ట్రాటోస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటే ఇక్కడ ఈ స్ట్రాటోస్ఫియర్ మొత్తం ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ ఉండదు. వెదర్ ఫినామినా మనకు కనిపించదు అనమాట. అంటే వర్షాలు కానీ ఇలా పడడం మనకు కనిపించదు. ఎందుకు అని అంటే ఇక్కడ క్లౌడ్స్ ఉండవు కాబట్టి. ఇది మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉండడం వల్ల ఏరోప్లైన్స్, ఫ్లైట్స్, జెట్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా స్ట్రాటోస్ఫియర్లో మనకు ఓజోన్ లేయర్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి?
ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే మనకి సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ని ఈ ఓజోన్ లేయర్ ఒక బ్లాంకెట్ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మన ఎర్త్లోకి రాకుండా, పెనిట్రేట్ అవ్వకుండా ఇది ఒక బ్లాంకెట్ లాగా పనిచేస్తుంది, అడ్డుకుంటుంది ఈ ఓజోన్ లేయర్. ఒకవేళ కనుక అల్ట్రావైలెట్ రేడియేషన్స్ కనుక వచ్చింది అనుకోండి ఎర్త్ సర్ఫేస్ మీదకి, అక్కడ బ్యాక్టీరియా అవ్వచ్చు, లేకపోతే యానిమల్స్ మనకి స్కిన్ ర్యాషెస్ రావడం, లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్సే కష్టం అయిపోయింది. అండ్ యానిమల్స్ చాలా సఫర్ అవుతాయి. ఓకే, రకరకాల స్కిన్ డిసీజెస్ వస్తాయి. సో అవన్నీ జరగకుండా ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. ఈ ఓజోన్ లేయర్ ఎక్కడుంది? అరౌండ్ 35 కిలోమీటర్స్ హైట్లో ఎర్త్ సర్ఫేస్, సీ లెవెల్ సర్ఫేస్ నుంచి 35 కిలోమీటర్స్ హైట్లో ఈ ఓజోన్ లేయర్ రఫ్లీ ఆర్ అప్రాక్సిమేట్లీ అని చెప్పచ్చు. అక్కడ ఈ స్ట్రాటోస్పియర్లో ఈ ఓజోన్ లేయర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చి మీసోస్పియర్. మీసోస్పియర్లో ఏంటంటే టెంపరేచర్స్ బాగా తగ్గిపోతాయి. మీసోస్పియర్లో టెంపరేచర్స్ చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి. అంటే మనకి అట్మాస్ఫియర్ మొత్తం లేయర్స్లో లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఈజ్ ఇన్ మీసోస్పియర్. ఇది ఎంత హైట్ వరకు ఉంటుందంటే 80 కిలోమీటర్స్ వరకు ఈ మీసోస్పియర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెట్రాయిడ్స్ జనరల్గా బర్న్ అవుతాయి అన్నమాట. మెట్రాయిడ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహ శకలాలు. ఇప్పుడు వేరే గ్రహం ఉందనుకుందాం, అది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్ అయినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఒక స్టోనీ రాకీ పార్టికల్స్ అని అంటాం వీటిని, ఈ మెట్రాయిడ్స్ ఏంటంటే అవి ట్రావెల్ చేస్తూ మన ఎర్త్ మీదకి కూడా రావడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట, డ్యూ టు గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ మీదకి వచ్చేటప్పుడు కొన్నేమో మండిపోతాయి, బర్న్ అయిపోతాయి. ఎందుకు బర్న్ అయిపోతాయి? ఫ్రిక్షన్, ఎయిర్ కాంటాక్ట్లోకి వస్తుంది కాబట్టి ఆ రాయి ఎయిర్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఒక ఫ్రిక్షన్ జరిగి హీట్ జనరేట్ అయ్యి అక్కడ బర్న్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి చిన్న చిన్న మెట్రాయిడ్స్ లైట్గా ఒక వైట్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెట్రాయిడ్స్ అనమాట బర్న్ అయిపోతున్నట్టు చూపించాడు ఈ ఫిగర్లో. ఓకే, దాని తర్వాత మీసోస్పియర్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే థర్మోస్పియర్. ఈ థర్మోస్పియర్లో టెంపరేచర్ ర్యాపిడ్గా బాగా రైజ్ అయ్యింది అనమాట టెంపరేచర్. సో ఈ థర్మోస్పియర్లోనే మనం ఐనోస్పియర్ కూడా మనం చూస్తున్నాము. ఈ ఐనోస్పియర్ ఏంటంటే ఇది, సో ఐనోస్పియర్ 80 నుంచి 400 కిలోమీటర్స్ వరకు ఐనోస్పియర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ ఈ ఐనోస్పియర్ చాలా ఇంపార్టెంట్ లేయర్ అనమాట. ఎందుకనంటే రేడియో ట్రాన్స్మిషన్ జరగడానికి ఈ ఐనోస్పియర్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ సిగ్నల్స్ లేకపోయినా, అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా, రేడియో సిగ్నల్స్ అయితే నీకు మారుమూల ప్రదేశాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ ఇలా ఉందనుకోండి, రేడియో వేవ్ సిగ్నల్స్ కొంచెం రిలీజ్ అయినప్పుడు ఈ ఐనోస్పియర్ వరకు రీచ్ అయ్యి ఐనోస్పియర్ నుంచి బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఇది ఐనోస్పియర్ దాటి బయటికి వెళ్ళవు. సో బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఇది విత్ ఇన్ ద ఎర్త్స్ ఇన్నర్ అట్మాస్ఫియర్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది మారుమూల ప్రదేశాల్లో కూడా ఈ రేడియో వేవ్ సిగ్నల్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆ మారుమూల ప్రదేశాల్లో కూడా రేడియో సిగ్నల్స్ ఉండేలాగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఐనోస్పియర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అది ఈ రేడియో సిగ్నల్స్ని రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది అనమాట బ్యాక్ టు ద ఎర్త్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్సోస్పియర్ తీసుకుంటే ఇది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అని అంటాము. ఇది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ని ఎక్సోస్పియర్ అని అంటాము. ఇక్కడ ఏంటంటే ఈ లైట్ గ్యాసెస్ ఉంటాయి అన్నమాట, హీలియము, హైడ్రోజన్. ఇది ఫ్రీగా దే విల్ బీ ఫ్లోయింగ్ ఇన్ టు ద స్పేస్. సో మనకి ఈ డెన్సిటీ కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే గ్యాస్ డెన్సిటీస్ కూడా డిఫరెంట్ గ్యాసెస్ అరేంజ్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్రోజన్ డెన్సర్ గ్యాస్ కాబట్టి, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ డెన్సర్ గ్యాస్ కాబట్టి లోవర్ లెవెల్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మనం చూస్తాం. పైకి వెళ్ళే కొద్దీ లైటర్ గ్యాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్సోస్పియర్ తీసుకుంటే మనకి హైడ్రోజన్, హీలియం లైటర్ గ్యాసెస్ మనం చూస్తాము. ఇవి ఎర్త్ గ్రావిటీకి ఇవి హోల్డ్ అయి ఉండలేవు కాబట్టి అవి స్పేస్లోకి ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది ఈ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వెదర్ అండ్ క్లైమేట్ విషయానికి మనం చూస్తే
వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటి? సో వెదర్ అంటే ఏంటంటే అవర్ టు అవర్ అండ్ డే టు డే చేంజెస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. వెదర్ అంటే ఏంటి? అవర్ టు అవర్ డే టు డే చేంజెస్. ఈరోజు వెదర్ ఎలా ఉంది అని, ఈరోజు ఎలా ఉంది, ఈ గంట ఎలా ఉంది, లేకపోతే రానున్న 6 గంటల్లో వెదర్ ఎలా ఉండబోతుంది అని మనం వెదర్ రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటాం. వెదర్ అంటే ఏంటి? వెదర్ అంటే ఏంటంటే అవర్ టు అవర్ ఆర్ డే టు డే చేంజెస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వెదర్. గుర్తుపెట్టుకోండి. అయితే మరి క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్ అంటే ఏంటంటే ఈ వెదర్ కండిషన్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఉంటే, లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం 30 to 40 years అలా మనకి ఈ వెదర్ కండిషన్స్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మెజర్ చేస్తే క్లైమేట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ క్లైమేట్ అని అంటాం. ఈ డెజర్ట్ క్లైమేట్లో డే టు డే చేంజెస్ కొంచెం ఉన్నప్పటికీ కానీ కంటిన్యూస్గా మనం లాంగర్ పీరియడ్లో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎలా ఉంటుందంటే వేడిగానే ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో క్లైమేట్ ఈజ్ మెజర్డ్ ఫర్ లాంగర్ పీరియడ్స్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ టెంపరేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టెంపరేచర్ వల్ల చాలా వెదర్ ఫినామినన్ అసోసియేటెడ్ విత్ టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికన్నా బాడీ టెంపరేచర్ మనం చూస్తే ఏంటంటే థర్మోమీటర్ యూజ్ చేసి చేస్తారు. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ బాడీ టెంపరేచర్ చూడాలంటే థర్మోమీటర్ ఏం చేస్తుందంటే ఇట్ మెజర్స్ ద టెంపరేచర్. మరి బారోమీటర్ ఏం చేస్తుంది? ఇట్ మెజర్స్ ద అట్మాస్ఫరిక్ ప్రెషర్. అండ్ రెయిన్ గాజ్ ఏం చేస్తుందంటే ఇట్ మెజర్స్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎంత వర్షం పడింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్లో వర్షం పడింది అనుకోండి, సెంటీమీటర్స్లో పడింది, మిల్లీమీటర్స్లో పడింది అని చెప్తారు. అండ్ విండ్ వేన్ అంటే ఏంటి? ఇదేం చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ ద విండ్ గురించి వస్తుంది. ఇవన్నీ కూడా వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి బేసిక్ జీకేలో మనం ఇవి తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ని టెంపరేచర్ అంటాం కాబట్టి ఈ టెంపరేచర్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. డే అండ్ నైట్ మారుతూ ఉంటుంది. నైట్ అయ్యేసరికి చల్లబడుతుంది, డే టైం అయ్యేసరికి సన్ రేడియేషన్ వల్ల అది వేడెక్కుతుంది భూమి. టెంపరేచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ఇన్సోలేషన్ అంటాం. ఇన్సోలేషన్ అంటే ఏంటి? ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని ఇన్సోలేషన్ అని అంటాం. ఇన్సోలేషన్ అంటాం. ఈ ఇన్సోలేషన్ కనుక ఎక్కువగా ఉందనుకో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఇన్సోలేషన్ కనుక తక్కువ ఉందనుకో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ దగ్గర ఇన్సోలేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈక్వేటర్ దగ్గర మొత్తం కూడా వేడి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈక్వేటర్ నుంచి నార్త్కి వెళ్ళినా, ఈక్వేటర్ నుంచి సౌత్కి వెళ్ళినా టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఈక్వేటర్ నుంచి నార్త్కి వెళ్ళినా, ఈక్వేటర్ నుంచి సౌత్కి వెళ్ళినా టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఇన్సోలేషన్ తక్కువ ఉండడం వల్లే ఈ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి అక్కడ స్నో ఏర్పడుతుంది అనమాట. అండ్ సిటీస్కి విలేజెస్కి మనం టెంపరేచర్ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తే సిటీస్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సిటీస్లో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సిటీ అవుట్స్కట్స్కి వెళ్తే మళ్ళీ చల్లగా ఉంటుంది అనమాట. అంటే ఒకే సీజన్లో నువ్వు టెంపరేచర్ డిఫరెన్సెస్ సిటీస్లో అబ్జర్వ్ చేయొచ్చు. మరి విలేజెస్లోకి వెళ్ళిపోతే ఇంకా చల్లగా ఉంటుంది, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది చల్లబరుస్తుంది అనమాట. అండ్ సిటీస్లో ఏంటంటే కాంక్రీట్ ఎక్కువ ఉంటుంది, యాస్ఫాల్ట్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డే టైం అంతా వేడెక్కి నైట్ టైం అది స్లోగా రేడియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట హీట్ని. అలా నైట్ టైం రిలీజ్ చేయడం వల్ల నైట్ కూడా వేడిగా ఉంటుంది సిటీస్లో. సమ్మర్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. నైట్ 9 అయినా కానీ 8-9 అయినా కానీ టెంపరేచర్స్ తగ్గవు సిటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లాంటి సిటీస్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఓకే. అండ్ ఇది మాత్రమే కాకుండా హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నా కానీ అక్కడ వామ్ ఎయిర్ ఉంటుందన్నమాట. టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ హై రైజ్ ఉన్న బిల్డింగ్స్ ఉన్న సిటీస్లో. ఓకే. సో ఇక్కడ మనకి ఒక డూ యూ నో అని బాక్స్లో ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది. అండ్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ టెంపరేచర్ ఈజ్ degrees Celsius. The standard unit of measuring temperature is degrees Celsius. It was invented by Anders Celsius. సో ఈ సెల్సియస్ స్కేల్ని
ఇన్వెంట్ చేసింది ఎవరు అని అంటే ఆండ్రస్ సెల్సియస్. ఈ సెల్సియస్ స్కేల్ మనం చూస్తే 0 degrees దగ్గర వాటర్ ఫ్రీజ్ అవుతుంది అండ్ 100 degrees దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. 0 degrees దగ్గర వాటర్ ఫ్రీజ్ అవుతుంది అండ్ 100 degrees దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎయిర్ ప్రెషర్. సో మనము ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్న ఈ ఎయిర్ మన మీద కొంత ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంటుంది అనమాట. సో మనం కూడా ఏంటి, ఆ బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బాడీ కూడా, లోపల ఉన్న బాడీ అది కూడా కౌంటర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఇది బాడీ సర్ఫేస్ అనుకుందాం. బాడీ సర్ఫేస్ మీద ఎలా ప్రెషర్ పడుతుందంటే లోపల ఉన్న బ్లడ్ సెల్స్ కూడా ఏం చేస్తాయంటే కొంత ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో దట్ అది మొత్తం కూడా కొంత బ్యాలెన్స్ అయిపోతుంది. సో మన అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనం తీసుకుంటే 1 atmospheric ప్రెషర్ 760 mm అని అంటాం. 760 mm ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనం చూస్తాం అనమాట. సో ఈ ప్రెషర్ ఎందుకు వస్తుంది, అసలు ఈ ప్రెషర్ దేనివల్ల వస్తుందంటే ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్ వల్ల. ఇప్పుడు అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, అవునా? సో సర్ఫేస్ ఆఫ్ ద సీ లెవెల్లో మనం చూస్తే సీ లెవెల్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఈ అట్మాస్ఫియర్ డిఫరెంట్ లేయర్స్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఇది పలచబడిపోయింది కాబట్టి నీకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మౌంటైన్స్ మీదకి మౌంటైన్ టాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. మౌంటైన్ కింద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ విషయంలో కూడా మనం మౌంటైన్ కింద కుకింగ్ చేసామనుకోండి, కుకింగ్ త్వరగా అయిపోతుంది. అదే మనం మౌంటైన్ పైకి వెళ్ళి అక్కడ కుకింగ్ చేసామనుకోండి, సేమ్ ఐటమ్ కుకింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకనంటే ప్రెషర్. ఈ ప్రెషర్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సర్ఫేస్ ఉంది, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ నీకు సన్ రేస్ బాగా పడుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఆ సర్ఫేస్తో కాంటాక్ట్ అయిన ఎయిర్ మొత్తం కూడా పైకి రైజ్ అవుతుంది అనమాట. అంటే డెన్సిటీ తగ్గుతుంది, డెన్సిటీ తగ్గి పైకి రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ నీకు ఏమవుతుందంటే లో ప్రెషర్ డెవలప్ అవుతుంది అనమాట. ఈ లో ప్రెషర్ని ఫిల్ చేయడానికి, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి హై ప్రెషర్ నుంచి గాలి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? హై ప్రెషర్ నుంచి గాలి వస్తుంది. అంటే లో ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అని అంటే కొంచెం వేడి ప్రాంతాల్లో లో ప్రెషర్ ఉంటుందన్నమాట. అదే హై ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అని అంటే బాగా చల్లగా ఉన్న ప్రాంతాల్లో హై ప్రెషర్స్ ఉంటాయి. సో గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యిద్ది అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అయ్యిద్ది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అయ్యిద్ది గాలి. అర్థమవుతుందా? సో లో ప్రెషర్ ఉన్న దగ్గర మనం మేఘాలు చూస్తూ ఉంటాము అండ్ వెదర్ ఫినామినన్, వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది లో ప్రెషర్ ఉన్న దగ్గర. అదే కనుక హై ప్రెషర్ దగ్గర అయితే మనము క్లియర్ స్కైస్ మనం అబ్జర్వ్ చేస్తాం. క్లౌడ్స్ ఉండవు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్. క్లియర్ స్కైస్, హై ప్రెషర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్లియర్ స్కైస్ అండ్ సన్నీ స్కైస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. మూన్ విషయానికి వస్తే మూన్లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి అక్కడ ఎటువంటి ఎయిర్ ప్రెషర్ ఉండదు. కానీ ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు స్పెషల్ ప్రొటెక్టివ్ స్పేస్ సూట్స్ వేసుకోవాలి. ఈ స్పేస్ సూట్స్ జనరల్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎయిర్ అనమాట. ఎందుకు వేసుకోవాలి? ఎందుకనంటే మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు మన మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి కౌంటర్గా బ్లడ్ సెల్స్ కూడా కొంత ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. అలా బ్యాలెన్స్ అయిపోయింది. ఒకవేళ ఈ బయట నుంచి ప్రెషర్ లేదనుకోండి, అప్పుడేమవుతుందంటే ఇది బ్యాలెన్స్ అవ్వకుండా ఏదైతే బ్లడ్ సెల్స్ మళ్ళీ లోపల నుంచి ప్రెషర్ పెడుతుందో అది ఆ ప్రెషర్ అంతా పడి స్కిన్ మీద బర్స్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బర్స్ట్ అవుతాయి కాబట్టి అండ్ ఆస్ట్రోనట్స్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఆస్ట్రోనట్స్ జనరల్గా ఏం చేస్తారంటే ఒక స్పెషల్ సూట్ వేసుకుంటారు మూన్ మీదకి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ వన్ ఈజ్ విండ్. విండ్ అంటే ఏంటంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఎయిర్ మూమెంట్ కనుక జరిగితే దాన్నే విండ్ అని అంటాము. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఎయిర్ మూమెంట్ కనుక ఉంటే దాన్ని ఏమంటాము? విండ్ అని అంటాం.
సో విండ్స్ జనరల్గా సమ్టైమ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, విండ్ మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది. అదే విండ్ మూమెంట్ కనుక వేగంగా ఉందనుకో మనకి డస్ట్ అంతా రైజ్ అవుతుంది, ఈవెన్ అంబ్రెల్లా కూడా ఎగిరిపోతుంది కదా. సో అదే విండ్ కనుక స్లోగా బ్లో అవుతుంది అనుకో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు బాక్స్లో ఇచ్చాడు, విండ్ని ఎలా నేమ్ చేస్తాం. మనం ఈస్టర్లీస్ అంటున్నాం, వెస్టర్లీస్ అంటున్నాం, నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. ఇలా విండ్ని జనరల్గా ఎలా నేమ్ చేస్తామంటే అది ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో ఆ డైరెక్షన్ నుంచి నేమ్ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్లీస్ అన్నాం అనుకో అది వెస్ట్ నుంచి స్టార్ట్ అయిందని అర్థం. సో ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విండ్ డైరెక్షన్ ఎలా నేమ్ చేస్తామంటే అది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ దాని మీద మనం నేమ్ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నాం అనుకో అది సౌత్ వెస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను అర్థం. ఈస్టర్లీస్ అన్నాం అనుకో ఈస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను అర్థం. ఓకే. అండ్ విండ్స్ని జనరల్గా మనం 3 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. ఒకటి ఏంటంటే పర్మనెంట్ విండ్స్. ఈ పర్మనెంట్ విండ్స్ ఏంటంటే ఇది త్రూ అవుట్ ద ఇయర్ బ్లో అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా కాన్స్టెంట్గా బ్లో అవుతూనే ఉంటాయి. వాటిని పర్మనెంట్ విండ్స్ అని అంటాము. అవి ఏంటంటే ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ విండ్స్, ఇది ఈ పార్ట్ మొత్తం కూడా ట్రేడ్ విండ్స్. సో సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఈస్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది కాబట్టి మనం ఈస్ట్ అని అంటున్నాము. ఓకే. ఈ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ అండ్ ఈస్టర్లీస్ ఇవి కంటిన్యూస్గా బ్లో అవుతూనే ఉంటాయి త్రూ అవుట్ ద ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇంకా డెప్త్గా హయ్యర్ క్లాసెస్లో మనం స్టడీ చేస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా సీజనల్ విండ్స్. ఈ సీజనల్ విండ్స్ ఏంటంటే సీజన్ మారే కొద్దీ డైరెక్షన్ మార్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఒక సీజన్లో బ్లో అవుతాయి అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఒక సీజన్లో బ్లో అవుతాయి. సో ఇలా సీజనల్ విండ్స్ అని అంటాము. మాన్సూన్స్ ఆర్ సీజనల్ విండ్స్, గుర్తుపెట్టుకోండి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఒక సీజన్లో, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఒక సీజన్లో బ్లో అవుతాయి. మరి లోకల్ విండ్స్ అంటే ఏంటి? ఈ లోకల్ విండ్స్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద డే మాత్రమే ఈ లోకల్ విండ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం, ఆర్ ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్ మాత్రమే మనం ఈ లోకల్ విండ్స్ అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్. ఇది ఈ కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఇది ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద డే మాత్రమే ఈ ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం అయ్యేసరికి ల్యాండ్ బ్రీజ్ ఉంటుందన్నమాట. ల్యాండ్ బ్రీజ్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది అంటే ల్యాండ్ నుంచి సీ మీదకి విండ్ బ్లో అయితే దాన్ని ల్యాండ్ బ్రీజ్ అని అంటాం. సో ఎందుకు బ్లో అవుతుంది? ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి సన్స్ హీట్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ సర్ఫేస్ హీట్ అవుతుందన్నమాట. అదేవిధంగా పక్కనున్న వాటర్ బాడీ కూడా హీట్ అవుతుంది. అంటే కోస్టల్ ఏరియాస్లో పక్కనున్న ఓషన్ కూడా వేడెక్కుతుంది. కానీ ఈవినింగ్ అయ్యేసరికి ల్యాండ్ త్వరగా కూల్ అవుతుంది, కానీ వాటర్ అనేది త్వరగా వేడెక్కదు, త్వరగా కూల్ అవ్వదు. కాబట్టి ఇది లేట్గా వేడెక్కుతుంది, లేట్గా కూల్ అవుతుంది. కాబట్టి నీకు వాటర్ మీద లో ప్రెషర్స్ అనేది అలాగే ఉంటుందన్నమాట. కానీ ల్యాండ్ త్వరగా కూల్ అవుతుంది కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ డెవలప్ అయింది. జనరల్గా విండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అయింది. కాబట్టి ఈ ల్యాండ్ బ్రీజ్ అనేది ల్యాండ్ నుంచి సీకి సాయంత్రం పూట మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే. అదే మళ్ళీ డే టైం వచ్చి సీ బ్రీజ్ అబ్జర్వ్ చేస్తాం. సీ బ్రీజ్ ఎందుకు అబ్జర్వ్ చేస్తామంటే డే టైం మొత్తం కూడా బాగా ల్యాండ్ సర్ఫేస్ హీట్ అవుతుంది కాబట్టి సీ అంత త్వరగా వేడెక్కదు కాబట్టి నైట్ నుంచి బాగా కూల్ అయిపోయి ఉంటుంది. అండ్ సీ త్వరగా వేడెక్కదు కాబట్టి హై ప్రెషర్ ఏమో సీ మీద ఉంటుంది, ల్యాండ్ మీద లో ప్రెషర్ డెవలప్ అయింది. అప్పుడు సీ నుంచి ల్యాండ్ మీదకి మనం సీ బ్రీజ్ అబ్జర్వ్ చేస్తాము. అంటే విండ్ ట్రావెల్ చేస్తుంది సీ నుంచి ల్యాండ్ మీదకి. ఇది డే టైం అబ్జర్వ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, సీ బ్రీజ్ ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ డే టైమ్, ల్యాండ్ బ్రీజ్ అబ్జర్వ్డ్ ఇన్ నైట్ టైం, డ్యూరింగ్ నైట్ టైం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది నోట్ చేసుకోండి. సో ఇది ఎవ్రీడే మనం చూసే ఫినామినన్ అక్రాస్ ద కోస్టల్ ఏరియాస్లో అవ్వచ్చు, పెద్ద లేక్స్ ఉన్నా కానీ ఇలా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది కాకుండా మనం ఇయర్లో ఒక పర్టికులర్ పీరియడ్ అప్పుడు మాత్రమే మనకి డిఫరెంట్ లోకల్ విండ్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లూ తీసుకుంటే ఇదేంటంటే హాట్ అండ్ డ్రై లోకల్ విండ్ ఇన్ నార్థన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. బాగా వేడిగా ఉంటుంది, డ్రై ఎయిర్ ఉంటుందన్నమాట. ఇది నార్థన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియాలో ఈ లూ మనం చూస్తాం. ఈ లూ దెబ్బకి చాలామంది చనిపోతూ ఉంటారు కూడా.
అండ్ ఇక్కడ మనకు బాక్స్లో కనిపిస్తుంది సైక్లోన్ గురించి, సైక్లోన్ దాని డిస్ట్రక్షన్ రిజల్ట్స్ ఏంటనేది ఈ బాక్స్లో డీటెయిల్స్ ఇచ్చాడు. మనకి సూపర్ సైక్లోన్ మనం అబ్జర్వ్ చేసాము 29th October 1999. ఈ సూపర్ సైక్లోన్ అప్పుడు చాలా సివియర్ డ్యామేజ్ అయింది ఒరిస్సా అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా. సో ఈ సూపర్ సైక్లోన్ ఒరిస్సాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ డ్యామేజ్ అయిందనమాట. ఎందుకు డ్యామేజ్ అయింది, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకనంటే ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు 3 ఫినామినన్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఒకటి ఏంటంటే విండ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, 2 హెవీ రెయిన్ ఉంటుందన్నమాట, 3వది ఏంటంటే టైడల్ సర్జ్. ఈ టైడల్ సర్జ్ అనేది ఎప్పుడు చూస్తామంటే బాగా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, బాగా పెద్ద సైక్లోన్ అయినప్పుడు టైడల్ సర్జ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ సూపర్ సైక్లోన్ అప్పుడు, ఒరిస్సా సూపర్ సైక్లోన్ అప్పుడు ఈ టైడల్ సర్జ్ ఎంత ఉందంటే అది దగ్గరగా 7 to 10 meters హైట్ టైడ్స్ రైజ్ అయ్యాయి అనమాట. 7 to 10 meters హైట్ టైడ్స్ రైజ్ అయ్యేసరికి ఆ తీర ప్రాంతంలో 20 kilometers వరకు కూడా వాటర్తో నిండిపోయింది. అక్కడున్న చెట్లు, అక్కడున్న పంట పొలాలు, అక్కడున్న ఆ దగ్గరలో అంటే ఈ సముద్రానికి దగ్గరలో ఇళ్ళు వేసుకున్న వాళ్ళందరూ కూడా బాగా దెబ్బతిన్నారనమాట. ఓకే, ఇది మాత్రమే కాకుండా విండ్ వెలాసిటీ చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో 260 km/h విండ్ స్పీడ్స్తో ట్రావెల్ అయ్యాయి. సో 260 km/h విండ్ స్పీడ్ అంటే ఆ స్పీడ్కి తట్టుకునే హౌసెస్ అనేవి అప్పటికి 1999 కాబట్టి అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్లో లేవు. అని ఇప్పటికైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివియర్గా డ్యామేజ్ అవుతుంది ఆ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే. సో కచ్చా ఇళ్ళు చాలా డ్యామేజ్ అయ్యాయి. అండ్ అక్కడ ఏంటంటే రూఫ్ టాప్స్, ఇండస్ట్రీస్లో ఉన్న రూఫ్ టాప్స్ అన్ని లెగిసి ఎగిరి పడిపోయాయి. ఓకే, చెట్లు బాగా పడిపోయాయి. మన ఆంధ్రప్రదేశ్లో హుదూద్ వచ్చినప్పుడు ఎలా అయితే తీవ్రంగా చెట్లు పడిపోయి ఎలా అయితే సివియర్ డ్యామేజ్ అయిందో అదేవిధంగా అక్కడ కూడా సూపర్ సైక్లోన్ అంటే ఇంకా ఎక్కువ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా సివియర్ డ్యామేజ్ అయిందనమాట. సో ఈ సూపర్ సైక్లోన్ ఒక డిప్రెషన్ లాగా ఫామ్ అయింది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ నార్త్ ఈస్ట్ పోర్ట్ బ్లేయర్లో డైరెక్షన్ నుంచి మూవ్ అవుతూ గ్రాడ్యువల్గా నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్ ట్రావెల్ చేసి ఒరిస్సాని హిట్ చేసింది అనమాట. ఓకే, సో ఈ సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ చాలా సివియర్గా తీవ్రంగా ఉంది. భువనేశ్వర్ సిటీస్, కటక్ సిటీస్ బాగా డ్యామేజ్ అయ్యాయి. దాంతోపాటు 28 కోస్టల్ టౌన్స్ సివియర్గా డ్యామేజ్ అయ్యాయి అనమాట. అక్కడ లైఫ్ స్టాక్ చాలా యానిమల్స్ కూడా చనిపోయాయి. అండ్ క్రాప్స్ ఆఫ్ ప్యాడీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా క్రాప్స్ అన్నీ కూడా సివియర్గా డ్యామేజ్ అయ్యాయి అనమాట. ఈ సాలినైజేషన్ కాజ్డ్ బై టైడల్ సర్జ్ వల్ల ఏమైందంటే ఈ సాయిల్ ఇన్ఫెర్టైల్ అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ సాయిల్ మొత్తం ఇన్ఫెర్టైల్ అయిపోయింది. లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ సాల్ ట్రీ, బ్యాంబూ ప్లాంటేషన్స్ హ్యావ్ డిజపియర్డ్. ఇవన్నీ కూడా చెట్లు పడిపోతాయి కదా, తట్టుకోలేవు కదా అంత వాటికి. ఓ పక్క నుంచి వర్షం పడుతుంది, ఓ పక్క నుంచి విండ్, వర్షం కూడా వీక్ చేస్తుంది కదా. మాంగ్రూవ్ ఫారెస్ట్ బిట్వీన్ పారదీప్ అండ్ కోనార్క్ వానిస్డ్. అంత సివియర్గా ఉంది ఈ సూపర్ సైక్లోన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మాయిశ్చర్. సో ఈ మాయిశ్చర్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు మాయిశ్చర్ ఎలా వస్తుంది అని అంటే ల్యాండ్ నుంచి, వాటర్ బాడీస్ నుంచి వాటర్ కనుక ఎవాపరేట్ అయితే అప్పుడు మనకి ఎయిర్లో మాయిశ్చర్ మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో గ్రేటర్ ద ఎవాపరేషన్ గ్రేటర్ విల్ బి ద మాయిశ్చర్. సో దిస్ మాయిశ్చర్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ద ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. దాని టెక్నికల్గా ఈ మాయిశ్చర్ మనం ఏమంటామంటే ఎయిర్లో అట్ ఎనీ టైం మనం తీసుకుంటే దాన్ని హ్యూమిడిటీ అని అంటాము. ఎయిర్ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఎయిర్ టెంపరేచర్ పెరిగే కొద్దీ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఆ ఎయిర్కి పెరుగుతుంది. హ్యూమిడ్ డే అప్పుడు క్లోత్స్ ఆరడానికి, డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిడ్ డే అంటే ఏంటి, తేమ ఎక్కువ ఉంటుంది గాలిలో. సో ఆ గాలిలో తేమ ఎక్కువ ఉంటే ఆ బట్టలు ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది, ఆ క్లోత్స్ ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే డ్రై ఎయిర్ ఉంటే, డ్రై కండిషన్స్ ఉంటే త్వరగా ఆరిపోతుంది. ఓకే, ఇది మాత్రమే కాకుండా మనకి హ్యూమిడ్ ప్రాంతాల్లో, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో స్వెట్ బాగా పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోస్టల్ ఏరియాస్లో కనుక్కుంటే మీకు స్వెట్ ఎక్కువ వస్తుంది. అదే డ్రై ఏరియాస్లో ఉంటే మీకు స్వెట్ తక్కువ వస్తుంది. ఎందుకనంటే వచ్చిన స్వెట్, డ్రై ఏరియాస్లో వచ్చిన స్వెట్ కాస్త ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది.
కానీ ఈ హ్యూమిడ్ ప్రాంతాల్లో ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి వచ్చిన స్వెట్ డ్రై అవ్వదు కాబట్టి చాలా చికాక్గా ఉంటుంది అనమాట. అండ్ వాటర్ వేపర్ కనుక రైజ్ అయితే ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వాటర్ వేపర్ పైకి రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు ఒక పర్టికులర్ హైట్కి వెళ్ళి అక్కడ కూల్ అవుతుంది అనమాట. ఓకే, కూల్ అయ్యి కండెన్స్ అయ్యింది. కండెన్స్ అయ్యి డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. ఈ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్నే మనం క్లౌడ్స్ అని అంటాం. ఈ డ్రాప్లెట్స్ కనుక బరువెక్కాయి అనుకుందాం, సో దాన్ని ఈ డ్రాప్లెట్స్ సైజ్ కనుక పెరిగాయి అనుకో, అప్పుడు వర్షం రూపంలో మళ్ళీ కిందకి వర్షం పడిద్ది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అది మాత్రమే కాకుండా మనం జెట్ ప్లేన్స్ మనం ఎప్పుడన్నా ట్రావెల్ చేసినప్పుడు మనం ఆకాశంలోకి మనం చూస్తే దాని వెనక మేఘాల్లాగా ఒక ట్రైల్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట, వైట్ కలర్లో. సో ఇది ఎందుకు ఫామ్ అయ్యిద్ది అని అంటే, ఎడిషనల్గా వాటర్ వేపర్, జెట్ ఇంజన్స్లో నుంచి వచ్చే వాటర్ వేపర్ యాడ్ అవుతుంది కాబట్టి అక్కడున్న వాతావరణంలోకి ఎప్పుడైతే యాడ్ అయిందో అది మేఘాల రూపంలో ఫామ్ అవుతుంది అనమాట. అది కొంత టైం వరకు అలాగే ఉండిపోయింది, ఒక 5 గంటలు లేకపోతే 2 గంటలు 3 గంటలు. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేనంత వరకు అది ఉంటుంది అనమాట. ఎయిర్ డిస్టర్బెన్స్ మళ్ళీ మూమెంట్ ఉంటే అది మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో ప్రెసిపిటేషన్ అని అంటాం. ప్రెసిపిటేషన్ కనుక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్లో ఉంటే దాన్ని రెయిన్ అని అంటాము. ప్రెసిపిటేషన్ కనుక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్లో ఉంటే దాన్ని ఏమంటాము, రెయిన్ అని అంటాం. బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆఫ్ ఫార్మేషన్ ఈ రెయిన్ఫాల్ అనేది 3 టైప్స్ ఉంటుంది అనమాట. 1 కన్వెక్షనల్ రెయిన్ఫాల్, 2 ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, 3 సైక్లోనిక్ రెయిన్ఫాల్. ఇక్కడ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే, ఎర్త్ ల్యాండ్ సర్ఫేస్ బాగా వేడెక్కి లైట్ వెయిట్ అయ్యి ఆ ఎయిర్తో పాటు వాటర్ మాలిక్యూల్స్ కూడా పైకి వెళ్ళి అక్కడ బాగా పెద్ద పెద్ద మేఘాల రూపంలో ఫామ్ అవుతాయి అనమాట. సో ఫామ్ అయిపోయి సడన్గా కూల్ అయిపోయి వర్షం పడిద్ది. ఇది సమ్మర్లో మనం బాగా చూస్తాం కన్వెక్షనల్ రెయిన్ఫాల్. ఇది బాగా టెంపరేచర్స్ ఎక్కువ ఉండి తేమ ఎక్కువ ఉంటే ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ వస్తుందన్నమాట. అండ్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే, మౌంటైన్స్ మీద అంటే ఈ వామ్ ఎయిర్ ఏం చేస్తుందంటే స్లోగా, మాయిస్ట్ వామ్ ఎయిర్ స్లోగా పైకి రైజ్ అయ్యిద్ది. మౌంటైన్ యాజ్ ఎ లిఫ్ట్గా తీసుకొని పైకి రైజ్ అయ్యిద్ది అనమాట. పైకి రైజ్ అయ్యి ఆ వామ్ మాయిస్ట్ ఎయిర్ కాస్త అక్కడ కూల్ అవుతుంది. కూల్ అయ్యి అక్కడ లో టెంపరేచర్స్ మెయింటైన్ అవుతుంది అనమాట. లో టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ డ్రాప్లెట్స్లో ఫామ్ అయ్యి వన్స్ అది వాటర్ డ్రాప్లెట్స్ బరువెక్కితే మళ్ళీ వర్షం పడుతుంది. సో ఇక్కడ ఓరోగ్రాఫిక్ అంటే ఓరోగ్రాఫిక్ మౌంటైన్స్ హెల్ప్ తీసుకొని అక్కడ ఎయిర్ రైజ్ అవుతుంది కాబట్టి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని అంటాం. అండ్ సైక్లోనిక్ రెయిన్ఫాల్ జనరల్గా ఏంటంటే, మనం ట్రోపికల్ ఏరియాస్లో అయితే ట్రోపికల్ సైక్లోన్స్ అండ్ టెంపరేట్ ఏరియాస్లో టెంపరేట్ సైక్లోన్స్ మనం చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే వామ్ ఎయిర్ ఉంటుంది, వామ్ ఎయిర్ రైజ్ అయ్యింది. ఈ వామ్ ఎయిర్ రైజ్ అయ్యే దగ్గరికి దాన్ని గ్యాప్ ఫిల్ చేయడానికి కోల్డ్ ఎయిర్ కూడా వస్తుంది. ఈ కోల్డ్ ఎయిర్ని బేస్ చేసుకొని ఈ వామ్ ఎయిర్ పైకి రైజ్ అయ్యిద్ది, మేఘాలు ఫామ్ అవుతాయి. ఈ మేఘాలు ఫామ్ అయిన తర్వాత అక్కడున్న వాటర్ డ్రాప్లెట్స్ కనుక హెవీ అయితే మళ్ళీ అక్కడ వర్షం పడుతుంది. సో ఇక్కడ సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఏంటంటే కోల్డ్ ఎయిర్ మీద వామ్ ఎయిర్ పైకి రైజ్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ లాగా ఏం పని చేస్తుంది అంటే, ఇక్కడ కోల్డ్ ఎయిర్ పనిచేస్తుంది, వామ్ ఎయిర్ని పైకి లిఫ్ట్ చేస్తుంది కోల్డ్ ఎయిర్. అంటే కోల్డ్ ఎయిర్ మీద వామ్ ఎయిర్ పైకి రైజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది సైక్లోనిక్ రెయిన్ఫాల్ అని అంటాం. వీటి గురించి ఇంకా మోర్ డీటెయిల్డ్గా హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనం స్టడీ చేస్తాము. సో మీరు చేయాల్సిందల్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ చదివారు, క్లాస్ విన్నారు అండ్ ఒక 1 or 2 times రివైజ్ చేసుకున్నారు. మీరు ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా సేమ్ టాపిక్స్ మీద ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, సాల్వ్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అందుకని మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్లో మీకు ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఉంటాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ బిట్స్ కూడా అవైలబిలిటీలోకి మీకు వస్తాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో వినాలి, దాంతోపాటు యాప్ కూడా సో రెయిన్ఫాల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుందంటే ప్లాంట్స్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది, తద్వారా హ్యూమన్ బీయింగ్ సర్వైవల్కి అది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెష్ వాటర్, ఎర్త్ సర్ఫేస్ మీద ఫ్రెష్ వాటర్ వస్తుంది. రెయిన్ఫాల్ కనుక తక్కువ ఉంటే అక్కడ వాటర్ స్కేర్సిటీ అండ్ డ్రాట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అదే రెయిన్ఫాల్ కనుక ఎక్కువ ఉందనుకోండి అక్కడ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ మనం తీసుకుంటే స్నో, స్లీట్ అండ్ హెయిల్. స్నో అంటే ఏంటంటే మంచు. ఫర్ ఎగ్జాంపుల్ less than 0 degrees కనుక
ఉంది అనుకోండి, అప్పుడు స్నో మనం చూస్తూ ఉంటాం. ఇది నార్థన్ ఏరియాస్లో ఈ స్నో బాగా మనం చూస్తూ ఉంటాం అనమాట. స్లీట్ అంటే ఏంటి? స్లీట్ అంటే ఏంటంటే ఫ్రోజన్ రెయిన్ డ్రాప్స్ని స్లీట్ అని అంటాం అనమాట. మరి హెయిల్ అంటే ఏంటి? హెయిల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రెసిపిటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్డ్ రౌండెడ్ పిల్లెట్స్ అంటే ఒక రాళ్ళలాగా ఫామ్ అవుతాయి. అయితే ఇది ఎలా ఫామ్ అవుతాయి ఏంటనేది మనం హయ్యర్ క్లాసెస్లో ఇంకా డీప్గా మనం చెప్పుకుందాము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో రాయండి. విచ్ టూ గ్యాసెస్ మేక్ ద బల్క్ ఆఫ్ అట్మాస్ఫియర్? విచ్ టూ గ్యాసెస్? దట్ ఈస్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. బల్క్ ఆఫ్ గ్యాసెస్ నైట్రోజన్ వచ్చి 78% ఉంటే ఆక్సిజన్ 21%. విచ్ గ్యాస్ క్రియేట్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్? మనకు తెలుసు, కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ అ కల్ప్రిట్. అండ్ వాట్ ఈజ్ వెదర్? వెదర్ అంటే డే టు డే చేంజెస్. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. రాయడం వల్ల టైం తీసుకొని రాయండి, దానివల్ల మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ నేమ్ 3 types ఆఫ్ రెయిన్ఫాల్. 3 types ఆఫ్ రెయిన్ఫాల్ మనం ఇప్పుడే చూసాము. ఒకటి సైక్లోనిక్ రెయిన్ఫాల్. 3 మెకానిజమ్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ మెకానిజమ్స్. 2 ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అండ్ 3వది కన్వెక్టివ్ రెయిన్ఫాల్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ సన్ రేస్? హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి ఏది ప్రొటెక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ ద ఓజోన్. ఇది ఎక్కడ ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్ ట్రోపోస్ఫియర్. ఎందుకు అని అంటే ఆల్ ద వెదర్ ఫినామినా ట్రోపోస్ఫియర్లోనే జరుగుతుంది. అండ్ ద ఎయిర్ వి బ్రీత్ మొత్తం కూడా ట్రోపోస్ఫియర్లో మనం చూస్తాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్? స్ట్రాటోస్ఫియర్లో క్లౌడ్స్ ఉండవు, అక్కడ మొత్తం క్లియర్గా ఉంటుంది కాబట్టి ఏరోప్లేన్స్కి, జెట్ ప్లేన్స్కి అది బాగా అనువుగా ఉంటుంది. యాజ్ వి గో అప్ ద లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ద ప్రెషర్ ఏమవుతుంది? ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు అట్మాస్ఫియర్ బాగా థిక్గా ఉంటే ఆ థిక్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా మన మీద ప్రెషర్ పడుద్ది. అదే పైకి వెళ్ళే కొద్ది అట్మాస్ఫియర్ థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ప్రెషర్ తక్కువైపోద్ది. అండ్ వన్ ప్రెసిపిటేషన్ కమ్స్ డౌన్ టు ద ఎర్త్ ఇన్ ద లిక్విడ్ ఫామ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెయిన్. ఓకే, అండ్ ట్రేడ్ విండ్స్ అనేది ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ విండ్ అనమాట. లూ అనేది ఒక లోకల్ విండ్. హాట్ అండ్ డ్రై విండ్ అని అంటాం, నార్థన్ ఏరియాస్లో ఉంటుంది, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం చూస్తాం. అండ్ మాన్సూన్స్ అంటే ఏంటి? ఈ మాన్సూన్స్ సీజనల్ విండ్ అనమాట. విండ్ అంటే ఏంటి? హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇస్ విండ్. సో గివ్ రీజన్స్ అంటున్నాడు. వెట్ క్లాత్స్ టేక్ లాంగర్ టైమ్ టు డ్రై ఆన్ ద హ్యూమిడ్ డే. ఎందుకు హ్యూమిడ్ డే అంటే ఏంటి? ఆల్రెడీ మాయిశ్చర్ ఎక్కువ ఉందని అర్థం. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఇంకా ఆ క్లోత్స్ నుంచి మాయిశ్చర్ ఎలా ఎవాపరేట్ చేస్తుంది? చేయలేదు కదా, సో ఎక్కువ టైం తీసుకుంటుంది. అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ద పోల్స్. సో ఇక్కడ మనకి క్రాస్వర్డ్ పజిల్ ఇచ్చారు. ఈ క్రాస్వర్డ్ పజిల్ కూడా మీరు చేయండి, ఎందుకనంటే డెఫినిషన్స్ క్లారిటీ వస్తుంది, ఈ డీటెయిల్స్. అన్ ఇండియన్ ట్రీ హ్యావింగ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ ఆక్సిజన్ రౌండ్ ద క్లాక్. వాట్ ఈజ్ ఇట్? క్రాస్వర్డ్ పజిల్లో రాయండి. గ్యాస్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఆక్యుపైయింగ్ ద ఓన్లీ 0.03% బై వాల్యూమ్. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు అక్రాస్ డౌన్, అడ్డంగా నిలువుగా, ఇలా మీరు ఖచ్చితంగా ఈ క్రాస్వర్డ్ పజిల్ కూడా ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్నిటి గురించి కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయడం వల్ల మీరు ఈ ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, దాంతోపాటు మీరు పర్ఫెక్షన్ కూడా పెరిగినట్టు ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండ్ కంప్లీట్ వీడియో కోర్స్, ఎన్సీఆర్టీ కంప్లీట్ వీడియో కోర్స్ కూడా మేము మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్లో అవైలబుల్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. ఇది మాత్రమే కాకుండా సివిల్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, అండ్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, గ్రూప్ 2 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మా యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం, యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం. ఖచ్చితంగా మీకు వాల్యుబుల్ కంటెంట్ అయితే మా నుంచి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.